హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చిక్కుడుకాయ కర్రీని నా స్టైల్లో చేసి చూపిస్తానండి. చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. కర్రీ అనేది మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుందండి. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఉండరు. ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ కర్రీని బాగా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. నచ్చితే ప్రాసెస్ అంతా కూడా మీరు కూడా ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. కర్రీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు కూడా మీరు ఎలా వండి ఉండరు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 1/2 kg చిక్కుడుకాయలు చూపిస్తున్నాను. వీటితో నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇలా తీసుకున్నాం కదా, వాటిని శుభ్రంగా కడుక్కుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. వీటిని ఉడికించి పీచు అనేది తీయకూడదండి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కదా, మన హెల్త్కి చాలా మంచిది. అందుకే వీటిని ఉడికించి పీచు తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా డైరెక్ట్గానే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా పీచు వచ్చిన వరకు తీస్తే సరిపోతుందండి. ఎక్కువగా కూడా మనం తీయాల్సిన పని లేదు. ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. నేను ఒక 1/2 kg కర్రీకి మాత్రమే క్వాంటిటీస్ అనేవి చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ అనేవి ఇలా తీసుకుని కడుక్కుని బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇలా నీట్గా శుభ్రంగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు తీసుకోండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా కొన్ని ముక్కలు తీసుకోండి. అలాగే ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి. కొబ్బరి చిప్పని తురుముకుని పెట్టుకుందాం. కొబ్బరి తురుము తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని పెట్టుకుందాం. ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. మనం తురుముకున్న పచ్చి కొబ్బరిని ఇలా కళాయిలో వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుందామండి. దీనిలో ఉన్న వాటర్ అంతా తేమంతా కూడా డ్రై అయిపోయి కొబ్బరి అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం కొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసిన తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఎక్కువగా ఫ్లేమ్ని పెంచామంటే ఒకేసారి కొబ్బరి అంతా కూడా మాడిపోయి చేదొచ్చేస్తుందండి కర్రీకి. అందుకే బాగా సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని బాగా తగ్గించుకుని ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న తేమంతా పోయి ఇలా డ్రై అయిన తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిని కొంచెం వాటర్ పోసుకుని వాష్ చేసుకున్న తర్వాత 2 గరిటెలు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4-5 వేసుకుందాం. ఇలా పోపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకుందాం. కడిగి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకుందాం. కొన్ని ఆనియన్స్ వేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అలా వేసేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కడుక్కుని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుందాం. ఇలా చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. డైరెక్ట్గానే ఇలా ఆయిల్లో వేసేసుకుని వాటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్తో పాటు. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసామంటే చిక్కుడుకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి త్వరగా మగ్గుతాయి. వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి త్వరగా మగ్గుతుంది. చిక్కుడుకాయ ముక్క అనేది బాగా మగ్గిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం ఎప్పటికప్పుడు గరిటెతో ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఇలా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అదంతా కూడా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకుందాం.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకుందాం. 1/2 కేజీ చిక్కుడుకాయ కర్రీకి 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి రెండు కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 కప్పులు వాటర్ పోసుకుందాం. ముక్కలు ఉడకటానికి కొంచెం ఎక్కువగానే వాటర్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందాం. ముక్క అనేది మెత్తబడే వరకు కూడా బాగా మగ్గి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయే వరకు కూడా మనం కర్రీని ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడుకుతుంది కదా, వాటర్ అన్నీ కూడా చాలా వరకు దగ్గర ఎగిరిపోయాయి. కర్రీ అనేది దగ్గరగా వచ్చింది కదా, ముద్దలాగా వచ్చింది. అంతవరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఎప్పటికప్పుడు మనం గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, ఆ కప్పు కొబ్బరి తురుము కూడా అలా వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఈ కొబ్బరి అంతా కూడా ముక్కలకు పట్టే వరకు కూడా బాగా కర్రీలో కలుపుకుందాం. చిక్కుడుకాయ ముక్కలకి కొబ్బరి అంతా కూడా కలిసిపోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి కర్రీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకుని అవన్నీ కూడా ముక్కలకు పట్టే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. వాటర్ అనేవి ఏమీ లేకుండా కర్రీ అనేది బాగా ఫ్రై లాగా పొడి పొడిలాడుతూ రావాలండి. అప్పటి వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి, లేదంటే కర్రీ అంతా కూడా బ్లాక్గా వచ్చేసి మాడిపోయి బ్లాక్గా వచ్చేస్తుంది. ఇలా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడింది కదా. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా ఇలా కర్రీని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఇలా చిక్కుడుకాయ కొబ్బరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిఫరెంట్గా కర్రీస్ కానీ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో కుక్ చేసుకునే ప్రాసెస్ అంతా చూపిస్తాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలా మొత్తం కూడా సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకున్నాం కదా. ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా కర్రీని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా ముక్కల్ని మనం డైరెక్ట్గా పచ్చి ముక్కల్ని పచ్చి చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీని ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుందండి. ఈ కర్రీ అనేది ఎక్కువగా మనం తింటూ ఉండాలి. పిల్లలకి కూడా ఎక్కువగా పెడుతూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను